కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నన్ను ఆహ్వానించినటువంటి దైవ సేవకురాలకి బాబు సాగర్ బాబుకి అలాగే కిషోర్ బాబుకి నా యొక్క ప్రేమాభివందనాలు. సంఘ పెద్దలకి సంఘస్థులందరికీ కూడా వందనాలు. దేవులందరికీ కూడా ప్రత్యేకంగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్పగా మాటలు చెప్పారు మీరు. చాలా ఆశ్చర్యం అనిపించింది, నాకు సంతోషం అనిపించింది, చాలా సంతోషం. ఇంకా ఒకరిద్దరు చెప్పిన విందామని అన్నట్టుగా నాకు అనిపించింది. ఈ మందిరం మొదటి నుంచి కూడా పని నాకు తెలుసు. ఎందుకు మీరు ఇల్లు వెరగొట్టి మందిర పని చేస్తున్నారని కోపపడిన వారిలో నేను కూడా ఒకటి. నా కోపం దేవుని నీతిని నెరవేర్చదు. నరుడి యొక్క కోపం దేవుని నీతిని నెరవేర్చదు. దేవుడు ఏం ఆశపడుతున్నాడో, దేవుడు ఏం ఉద్దేశిస్తున్నాడో మనుషులు తెలుసుకోవడం కష్టం. కానీ దేవుడు దర్శనాల ద్వారా, కళ్ళ ద్వారా, ప్రవచనాల ద్వారా మనతో మాట్లాడి ఆ రీతిగా మనల్ని అడుగులు వేయించి తన కార్యాన్ని తాను సఫలం చేసుకుంటాడు. హల్లెలూయా. అలాగే మరి ఇంత చక్కని మందిరం కట్టబడింది, నిర్మించబడింది. మరి దేవుడు చేసిన ఈ గొప్ప కార్యాన్ని బట్టి, ఈ గొప్ప పనిలో పాలిభాగస్తులైన మీ అందరినీ, మీ కుటుంబీకుల్ని దేవుడు మిక్కిలి సమృద్ధిగా దీవించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ రోజు ప్రతిష్ట రోజు నేను లేను. నాకు మీరు ఎవరు చూడదు కదా. ఆ రోజు నేను ఉండాల్సిందే, కానీ విజయవాడలో సభ నిమిత్తం నేను వెళ్ళి అక్కడ పరిచయం చేయడం జరిగింది. మరి కొంత బాధపడ్డాను, అయ్యో నేను లేకపోయేదని. అయితే దేవుడు నీకు నెక్స్ట్ ఇయర్ అవకాశం ఇస్తాలే అని మీ అందరితో పాటు కూడా నాకు ఒక అవకాశాన్ని ఈరోజు ఇచ్చారు. అందుని బట్టి నేను సంతోషిస్తున్నాను. మరి ప్రత్యేకంగా పిల్లరా, ఇందాక సాధన చెప్పినట్టుగా ఇది మన కోసమే కాదు, కానీ మందిరం నశించిపోవచ్చున్న ఆత్మల రక్షణార్థమై వెలిసినటువంటి దేవుని మహిమతో కూడిన మందిరం. హల్లెలూయా. దేవుడు కోరుకున్నాడు, నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించండి అని మోసతో కోరుకున్నాడు దేవుడు. నేను మీ మధ్యలో నివసిస్తాను, నేను వస్తాను, మీ మధ్యలో వస్తాను, నేను మీతో పాటు ఉంటాను. సర్వ సృష్టికర్త అయిన దేవుడు, మన ఊహలకి అందరి దేవుడు, మన కన్నులు చూస్తే చాలని కన్నులు మని సమీపించరాని తేజస్సు కలిగినటువంటి ఆ దేవుడు మన మనిషి గురించి నివసిస్తామని ఆశపడ్డాడు. ఇది మనకు మంచి. మనతో మన సృష్టికర్త, మన దేవుడు మనతో జీవించడం అనేది, మన మనిషికి రావడం అనేది ఎంతైనా చాలా హర్షించదగ్గ విషయం. అయితే మోషేకి అంటే పన్నస్త ప్రత్యక్ష గుడారం ఎలా కట్టాలి అన్నది వాళ్ళకి ఒక సూచప్రాయంగా, మరి ఇందాక కిషోర్ చెప్పినట్టుగా ఎవరైనా మందిరం కడితే కనుక నన్ను ఫోన్ చేస్తారు, నాకు ప్లాన్ అడుగుతారు అని అన్నాడు. అలాగా ఆర్కిటెక్చర్ అంతా కూడా దేవుడు తన ఆత్మతో, జ్ఞానంతో దశలేలు అనేటువంటి ఒక వ్యక్తికి కలిగించి, అతని టీవీ కూడా కలిగించి ఆ మందిరపు పని చేయించుకున్నాడు. ఆ మందిరం దేవుడు కోరుకున్నట్టుగా వారు కట్టారు. ఆ మందిరం కట్టిన తర్వాత దేవుని యొక్క తేజస్సు లేక దేవుని యొక్క మహిమ ఆ మందిరం
నిండింది, ఆ మందిరం పైకి వచ్చినట్టుగా నిర్గమాకాండం 40వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. ఇందాక నేను 2వ దినవృత్తాంత గ్రంథాలు చదివించాను, 7వ అధ్యాయం 14వ వచ్చింది. మా బాబు చెప్పాడు ఇందాక, దావీదు అయ్యగారు మందిరం కట్టలేకపోయాడు, కానీ దావీదు అయ్యగారి కుమారుడు మాత్రం మందిరాన్ని కడతాడు అని సొలొమోను మహారాజు గురించిన ప్రత్యక్షత, నాకు ఆ ప్రవచనం దావీదు గారికి దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. అయితే ఆ మందిరం కట్టినప్పుడు కూడా ఆ మందిరం నిండా కూడా దేవుని మహిమ నిండిపోయినట్టుగా మనము గమనించగలుగుతాం. హల్లెలూయా. అక్కడ ఆరాధన చేసిన విధానం, అక్కడ దేవుడిని స్తుతించిన విధానం, అక్కడ దేవుడిని కనపరిచిన విధానం దేవుడికి నచ్చడంతో దేవుడు తన మహిమను తీసుకొచ్చి ఆ మందిరం నిండా నింపాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే పిల్లరా, దేవుని మందిరము దేవుని ప్రజల అవసరతలు తీర్చడానికి కూడా ఒక కేంద్రము అని నేను చెప్పగలుగుతాను. It is not just only a worship center, but it is also a center of fulfilling all the people's desires, the divine desires. అక్కడ ఒక మాట అంటున్నాడు దేవుడు, ఈ మందిరం మీద నా కను దృష్టి ఉంచుతాను. చెప్పండి, చెప్పండి. ఈ మందిరం మీద నా కను దృష్టి ఉంచుతాను. నా చెవులను కూడా ఎవరు ఏ కోరిక కోరుకుంటారో ఆ కోరికలు వినడానికి నా చెవులు కూడా ఎవరు ఏ ప్రార్థన చేస్తారో, ఎవరికి ఏ అవసరం ఉందో, ఎవరి మనస్సు ఏ కోరుకుంటారో వినడానికి సిద్ధంగా ఉన్న దేవుడు ఈ మందిరములో ఉన్నాడు. హల్లెలూయా. సమగ్రంగా దేవుడికి ఒకసారి హల్లెలూయా. చిన్న పిల్లలు ప్రార్థన చేస్తా వింటాడు, స్త్రీలు ప్రార్థన చేస్తా వింటాడు, పురుషులు ప్రార్థన చేస్తా వింటాడు, యవనస్తులు ప్రార్థన చేస్తా వింటాడు. రేపో మాపో గోతికి వెళ్ళిపోయే వృద్ధులు కూడా చేసిన ప్రార్థన ఆయన వింటాడు. ఆయన ప్రార్థన వినే దేవుడు. మందిరము ప్రార్థనా మందిరం, ఇది సమస్త జనులకు నా మందిరము ప్రార్థనా మందిరము అనబడుతుంది. ఇది నా మందిరం అంటున్నాడు దేవుడు. ఎవరైనా ఏదైనా కోరుతూ వచ్చిన ఆరోగ్యం బాగుండకపోతే ఆరోగ్యాన్ని కోరుకోవచ్చు, పిల్లలకు ఉద్యోగాలు లేకపోతే ఉద్యోగాలు కోరుకోవచ్చు, చదువులో రాణించకపోతే చదువు జ్ఞానం కోసం కోరుకోవచ్చు, ఆహారం లేకపోతే ఆహారం కోసం కోరుకోవచ్చు, ఆయుష్ కావాలి అంటే ఆయుష్ కోరుకోవచ్చు. దేవుడు దేనిని కూడా ఆయన నిర్లక్ష్యం చేయడు. నువ్వు కోరుకునే కోరిక, నువ్వు చేసే ప్రార్థన మీద ఆయన మనస్సు పెట్టుకుంటాడు అని బైబిల్లో రాయబడింది. మన కోరికలు తీర్చే దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి మనం చాలా ధైర్యంగా ఉంటాం, మనం చాలా బలవంతులుగా ఉంటాం. నేను అంటాను, కంటిన్యూగా మాట్లాడుతున్నాను బలం మీద బలం. ఆ భోజనం బలము చేత ఏరియా ప్రాంత 40 దినాలు నడిచాడు. నీకు శక్తికి మించిన ప్రయాణం ఉంది, నీకు శక్తికి మించిన పరిచయం ఉంది. నీరసించిపోదు, సమస్యలిపోదు. నీ పని ఇక్కడ అయిపోయింది అనుకోకు, ఇక్కడితో అయిపోయింది అనుకోకు. ఏలియా లే అని వేలతో ఏలియా ప్రార్థన చేశాడు. నేను మా తాతల కన్నా పెద్ద
చిన్నోడున్నా, మా ముత్తాతల పెద్దోడున్నా, మా ఇంటిలో నేను ఒక్కనే సాగుతూ వచ్చాను, నీకోసం భవిష్యంగా నిలబడ్డాను అని మొదటి వృక్షం కింద ప్రార్థన చేస్తున్నాడు. తన ప్రయాణం దిశ లేని ప్రయాణం, అసలేని ప్రయాణం, పనికి మారిన ప్రార్థన చేశాడు, నా ప్రాణం తీసుకోవాలి. కానీ దేవుడు అది కూడా విన్నాడు. నువ్వెందుకు నన్ను చచ్చిపోతావు? ఎప్పుడే అలసిపోతావా? సమస్యపోతావా? ఎవరో ఏదో బెదిరించాలని అదిరించాలని నీ సావు అయిపోయింది అనుకుంటున్నావా? నువ్వు ఇంకా చాలా దూరం ప్రయాణం చేయాలి అని దేవుడు ఆ అగ్ని మీద, నిప్పుల మీద కాల్చిన అప్పము నేల నుండి ఇచ్చి దాన్ని బలపరిచిన దేవుడు. హల్లెలూయా. మన దేవుడు సొమ్మసిల్లిన వారికి, శక్తిహీనులకు బలమునిచ్చు దేవుడు, బలహీనులకు బలాభివృద్ధి కలుగచేయు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దేవుడు తన మందిరములో తన ప్రజలు చేసే ప్రార్థన మీద ఆయన మనస్సు పెట్టుకుంటాడు. దేవుడు మనసంతా వీడు నన్నేం కోరుకుంటున్నాడు, ఈ నాకేం విజ్ఞప్తిస్తాననుకుంటున్నాడు, ఈ నన్ను నేనేం చేయాలని ఆశిస్తున్నాడని దేవుడు ఎప్పుడు మనస్సుతో ఉంటాడు. చదవండి, 2వ దినవృత్తాంతం 7:14 మాట చదవండి. ఆ పేరు పెట్టబడ్డ నాశనులు తమను తాము తగ్గించుకొని నన్ను వెనక్కి తమ చెడు మార్గములను విడిచి ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపాన్ని క్షమించి వారి దేశంను స్వస్థపరుస్తాను. హల్లెలూయా. వారి ప్రార్థన ఆలకిస్తాను. నేను శుద్ధ మనసుతో ఉన్నాను. ఇక్కడ మీరందరూ ఎంతమంది ఏ ప్రార్థన చేస్తారో నాకేది తెలియదు. మీరు చెప్పిన మంది నేను వెళ్ళకపోవచ్చు మానవుడిగా, కానీ మీరు చెప్పినవన్నీ కూడా మన దేవుడు ఆలకిస్తాడు. మన మొర వినే దేవుడు, మన ఘోష వినే దేవుడు. మాట్లాడినాతో 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 అని మనల్ని బలపరిచి బలపెట్టి బలవంతం చేసే దేవుడు. ఎంత మంచి దేవుడైనా, ఎంత గొప్ప దేవుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్కసారి జీవితంలో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ నిరాశ నిస్పృహంలో మనం ఉండినప్పుడు, మన బాధ ఎవరికి పట్టడం లేదే అనుకున్నప్పుడు నాతో మాట్లాడి నేను వింటాను, కానీ మన చెంత నిలిచిన దేవుడు, మన చెంత తీర్చే దేవుడు, మనకు ఆరాధించే యేసు దేవుడు. ఇదే మన ధైర్యం, ఇదే మన నమ్మకం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈ రోజున మనము ప్రార్థన చేసే అనుభవంలో ఉండాలి. మనము ప్రార్థనలో బలవంతులుగా ఉండాలి. We should be mighty in prayer. మనము బలవంతులుగా ఉండాలి. కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేసుకోనని అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఫిలిప్పీయులకు రాస్తూ కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపాలు, మీ కోరికలు, మీ ప్రార్థనలు, మీ అవసరాలు అన్ని కూడా దేవునికి తెలియచేసుకొని
తెలియచేయాలి. మన పిల్లల కోసమో, మన కోసమో, మన సేవ కోసమో, మన కుటుంబం కోసమో, దేవుని కోసమో, ఒక దాని కోసమైనా మనం ఏం చేయాలంటే మన జీవితంలో అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం తెలియచేసుకోవాలి. దేవుని నీతిమంతుని ప్రార్థన బహు బలమైనది ఉంటారు. నీతిమంతులు చేసే ప్రార్థన బహు బలము గలది. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రార్థన బలం కలిగి ఉండాలి. అభిమతం వలసేది అభిమతం వలసేది ప్రార్థన బలం కలిగి ఉండాలి. మందిరంలో ఉన్న మనము, దేవుని ప్రసరమైన మనము, ఇశ్రాయేలీయులమైన ఆత్మీయంగా మనము దేవుని కుమారులు కాబట్టి ఇశ్రాయేలీయులమైన ప్రసరమైన మనము, దేవుని ప్రసరమైన మనము ఆ దేవునికి మొదలుపెట్టే ప్రార్థనలో బలంగా ఉండాలి. ఒకప్పుడు మనము ఈ లోకంలో నుంచి మనల్ని వేరుపరిచి, చీకటి నుంచి వేరుపరిచి, అంధకార సంబంధమైన క్రియ నుంచి వేరుపరిచి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలుచుకున్న దేవుడి నామములో ప్రార్థనాపూర్వకంగా బలంగా మనం ఉండాలి. ఎందుకు అంటే మనం ప్రార్థన చేస్తే మన వెనకాతల ఈ దేవుడు పని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. God is always ready to work for us when we pray, when we call upon His name. ఎంత గొప్ప దేవుడైనా నేను చెప్తున్నాను చూడండి. ఈ రోజున మనకి ఎంతమందికి కుటుంబ ఆశీర్వాదాలు కావాలి చెప్పండి. మన కుటుంబం ఆశీర్వదించబడాలని చెప్పండి. మన కుటుంబం ఆశీర్వదించబడాలా? అందరి కుటుంబాలు కూడా ఆశీర్వదించబడాలి. నేను చెప్తున్నాను వినండి. ఈ కుటుంబం ఆశీర్వదించబడాలంటే ఎప్పుడు కూడా తండ్రి తరాలే వస్తాయి కదా. తండ్రి నుంచే వంశం అనేది వస్తుంది. ఆ ఇంటికి తండ్రిని పెట్టి ఆ ఇంటికి ఆశీర్వాదం వస్తుంది. కానీ మనందరికీ తండ్రి ఎవరంటే ఈ మందిరంలో దేవుడిగా, ఈ సృష్టిలో దేవుడిగా పిలువబడుతున్న యేసు ప్రభువే మన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏక దేవుడు మనకి. క్రితంలో కాకుండా ఈరోజు నేను ఒక మాట చెప్తున్నా. యేసయ్య ఒక రోజు ఒక చెట్టు చూచాడు. ఆ చెట్టు అంటే యజమాని ఆ చెట్టు 3 సంవత్సరాలు బట్టి కాపు కాయటం లేదు. ఓకేనా? ఎందుకయ్యా ఈ చెట్టును బట్టి ఈ భూమి కూడా పాడైపోతుంది, ఈ చెట్టు నరికేయండి అని చెప్పేసి తోట యజమాని తోటమాలికి చెప్తాడు. చెప్తే ఆ తోటమాలి ఏమంటాడంటే, నాయన చూద్దాం, ఎందుకు కాపు కాయనుకుంటున్నారు, అవకాశం ఈ సంవత్సరం నేను దానికి ఎరువు తీసి దానికి కొంచెం వర్క్ చేసి దానికి పదును పెట్టి దానికి మళ్ళా మందు వేసి నేను ప్రయత్నం చేస్తాను, వ్యవసాయం చేస్తాను. ఇది పండిందా ఈ సంవత్సరం? పర్లేదు. ఈ సంవత్సరం కూడా పండకపోతే దీన్ని ఏం చేద్దాం, నరికేద్దాం వచ్చే సంవత్సరానికి అని అంటాడు. మన వ్యవసాయం ఎవరు? మన తండ్రి. మొదలుగా నా తండ్రి వ్యవసాయం. ఆయన ఏ పనికి రాని చెట్టునైనా వృక్షాన్నైనా దానికోసం పనిచేసి ఫలింప చేయగలిగే శక్తివంతుడు మన దేవుడు. ఎంతవరకు మనం ఫలించలేము, ఎంతవరకు ఆశీర్వదించబడలేమో కానీ ఈ సంవత్సరం ఆ తండ్రి చేతికి మనం అపక్షకుంటే ఖచ్చితంగా మనం ఫలిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఏమంటుందంటే యేసు ప్రభు పాత
ఎవరితో మాట్లాడినా నా తండ్రి చెప్పే మాటలే నేను చెబుతున్నాను, నా తండ్రి చేసి చేయమన్న పనులు నేను చేస్తున్నాను అని నాకు ఒక తండ్రి ఉన్నాడని తండ్రిని వచ్చి ఎప్పుడు కూడా చెప్పుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే శిష్యులు ఒక రోజు వచ్చి అడిగారు, అయ్యా యేసయ్యా, నేను ఎలా ప్రార్థన చేయాలి? నువ్వేమో మా తండ్రి అని ప్రార్థన చేస్తున్నా, మేము ఎలా ప్రార్థన చేయాలి? నాకు వేరే ప్రార్థన చేయాలా, లేకపోతే మేము ప్రభువా అని ప్రార్థన చేయాలా అని నాకు తెలియడం లేదు, చెప్పు అని అంటే ఆయన అంటున్నాడు, మీరు కూడా పరలోకమున్న మా తండ్రి అని ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆయన తండ్రి వేరు కాదు, మన తండ్రి వేరు కాదు. కానీ ఆయన అంటున్నాడు, నేను నా తండ్రి కుమారుడిని అని చెప్పుకోబోతున్నాడు. మనము అట్టి రీతిగా చెప్పుకోలేకపోతున్నాం. శిష్యులకు వచ్చిన ప్రశ్న అదొకటి. కానీ గలతీ పత్రికలో అంటాడు, ఆయన మనల్ని కుమారుడుగా దత్తత తీసుకొని అంగీకరించాడు. తద్వారా మనము తనని అబ్బా తండ్రి అని పిలవటానికి అర్హత పొందుకుంటున్నాడు. ఇప్పుడు ఈ రోజున యేసు ప్రభువుకి ఎవరైనా తండ్రి అయ్యారో మనకి కూడా ఆయనే తండ్రి అయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ఈ భూలోకం మీద ఎంత ఫలభరితమైన పరిచయం చేశాడో, ఎంత ఫలభరితమైన జీవితాన్ని జీవించాడో, ఎంత పరిశుద్ధమైన, ఎంత పరిపూర్ణమైన జీవితాన్ని సాగు చేయగలిగాడో, ఈ రోజున ఆ తండ్రిని బట్టి మనము కూడా యేసు ప్రభు లాగానే చేయగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువుకున్న పరిశుద్ధత, యేసు ప్రభువుకున్న పరిపూర్ణత మనకి కూడా కలిగింది. ఎందుకంటే మనల్ని యేసు ప్రభు లాగే సమానంగానే మనల్ని ఆయన తన కుమారులుగా చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పాఠం వింటారా? ఇది ఎక్కువ ప్రసంగం చేస్తుంది. దేవునికి స్తోత్రం. నేను నా ఇప్పుడు కూడా బండి ఇలా వెళ్ళి అలా 40 నిమిషాలు ఆగిపోతాను. మరి అక్కడ రావదు, ఎవరైనా అక్కడ తెలియాలి, మాట్లాడతాను. దేవునికి స్తోత్రం. ఒక పావు గంటలో నేను విడిచిపెట్టే ప్రయత్నం. అందుకోసం నేను రిఫరెన్స్ చాలా ఇష్టం లేదు. అర్థమైందా? ఈ రిఫరెన్స్ అన్నీ తర్వాత విషయాలు పంపిస్తాను, తీసుకుని. ఇప్పుడు మనము కూడా మన కుటుంబానికి ఎవరు తండ్రి అయ్యారు? ఈ మందిరములో ఎవరైతే తన మహిమతో నింపిన దేవుడు ఉన్నాడో ఆ దేవుడే మనకి తండ్రి అయ్యాడు. ఈ మందిరాన్ని మహిమతో నింపిన దేవుడు మనల్ని కూడా తన మహిమతో నింపుతున్నాడు. మనము అబ్బా తండ్రి అని డాడీ హెవెన్లీ ఫాదర్ అది అవసరం. నాకు అనారోగ్యం ఉంది, నాకు బీదరికం ఉంది, నా పిల్లలకి ఫీజులు లేవు, నేను పరీక్షకి వెళ్ళాలా, నాకు డబ్బులు లేవు, నాకు ఇంటికి లేదు, నాకు నగరం లేదు, నాకు ఆత్మలు లేవు అడుగు. ఎవరికైనా మన తండ్రికి నీతిమంతుని ప్రార్థన బహు బలము కలదై ఉంటాడు. నువ్వు నీతిమంతునిగా చూస్తున్నాడు దేవుడి మందిరంలో. ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా, నీకు బాప్తిసం తీసుకోవడం ద్వారా, మారు మనసు పొందడం ద్వారా ఈ లోకం నుంచి, విగ్రహాల నుంచి, చీకటి నుంచి బయటకు తీసుకొచ్చిన దేవుడు, తన మహిమతో నింపిన దేవుడు నిన్ను తన కుమారుగాను నీతిమంతుడిగాను చూస్తున్నాడు. ఈ రోజు నిన్ను ప్రతిష్ఠించిన దేవుడు, నిన్ను పరిశుద్ధపరిచిన దేవుడు ఈరోజు నీ అవసరాలన్నీ కూడా తీర్చడానికి ఇష్టపడుతున్నాడు. కుటుంబ ఆశీర్వాదాలు ఆ విధంగా వస్తాయి. ఏలియా గారు ఇదిగో అహాబు రాజు పెట్టమాట ఏలియా ఇదిగో అహాబు 3 సంవత్సరాలు ఈ దేశంలో
డైలాగ్. మంచు కూడా పడదు అంటే వాన, మన మంచు వల్ల ఏ వ్యవసాయం జరుగుతుంది చెప్పండి? వాన వల్ల కదా వ్యవసాయం జరిగింది. పంట భూమిని తడపడానికి ఏం కావాలి? వాన కావాలి. అక్కడ మాట్లాడతామంటే అసలు 5:18 యాకోబు పత్రిక 5:18 చదవండి ఒకసారి. 16 చదవండి ఒకసారి. ఆ మాటలు చదివితే ఈ లైవ్లో ఉన్న వాళ్ళు చెప్తారు. మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చాడు, భూమి తన ఫలమునిచ్చింది. కుటుంబం ఫలభరితం అవ్వడానికి మనకు తండ్రి ఉన్నాడు. మన అవసరాలు మన తండ్రి చూసుకుంటాడు, మన పరమ తండ్రి చూసుకుంటాడు. అందుకోసమే ఆయన రహస్యమందు చూసి తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాకపోతే నువ్వు మా తండ్రి అని ప్రార్థన చేయాలి అని మనకు ఒక ఆశీర్వాదం తప్ప అయిన దేవుణ్ణి తండ్రిగా మనకి యేసు ప్రభు మనకి తెలియజేస్తారు. ఆ తండ్రిని బట్టి మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ భూఫలము, భూమి ఫలమిచ్చింది అని అంటారు. ఒకసారి దేవుడే ఈ భూమిని శపించాడు. మానవుడు చేసిన తప్పుకి, మానవుడు చేసిన పాపానికి ఈ నేలను శపించాడు దేవుడు. అప్పుడు గచ్చ పొదలు అలాగే ముళ్ళ పొదలు ఈ భూమి మీదకి వచ్చినాయి. చెమట కాల్చి భూఫలము నువ్వు తిని బతకాలని అన్నాడు దేవుడు. అయితే వాళ్ళు సరిగ్గా కొరవకపోతే ఆ భూమి ఎండిపోతుంది. ఎండిపోయిన నేలలో ఎవరు కూడా పంట కోసుకొని పంట వేయరు. దాన్ని నీటితో తరిగిన తర్వాత, పొదలెక్కిన తర్వాత, దున్నిన తర్వాత విత్తనాలు వేస్తారు. ఎండిన భూమి శాపగ్రస్తమైనది. ఎండిన భూమి శాపగ్రస్తమైనది. ఈ రోజున ప్రార్థనా బలం దేనికి కావాలంటే మన కుటుంబం మీద ఉన్న శాపల బలానికి కావాలి. ఇదే మీకు అవసరం. ప్రార్థనా బలం దేనికంటే కుటుంబంలో ఉన్న శాపాలు తొలగిపోవాలి. ఎవరు కూడా మన ఆశ్రయించబడిన వాళ్ళు మన మీద శాపం ఉండకూడదు. శాపం మనకు ఎవరు శపించినా అది మనకి తగలకూడదు. అవునా కాదా చెప్పండి? చిల్లని పెడతా చాలా మంది. అది ఆరోగ్యమా శాపమా? అది ఆశీర్వాదమా శాపమా? చెప్పండి. డబ్బులు పోగొట్టుకుంటారు ఆటల్లో, అది ఆశీర్వాదమా శాపమా? ఆరోగ్యం పోగొట్టుకుంటారు, అది లేదు, అది ఆశీర్వాదమా శాపమా? మరి ఆ శాపం ఉండాలా మన మీద? ఉండకూడదు అంటే ఏం చేయాలి మనం? ప్రార్థన. అందులో ప్రార్థనలో మన బలవంతం అవ్వాలి. ప్రార్థన బలం మనం కలిగి ఉండాలి. ఈ రోజున ఏలియా ప్రార్థించగా మరలా వర్షం కురిసింది. హల్లెలూయా. ఒకప్పుడు నేలని ఎండ చేసిన దేవుడు నీతిమంతుడైన ఏలియా, ప్రవక్త అయిన ఏలియా, ఒకసారి మారిపోయిన ఏలియా, ఒకసారి భయపడిపోయిన ఏలియా, ఒకసారి నీరసించిపోయిన ఏలియా, ఒకసారి నిద్రపోయిన ఏలియా. అలాంటి ప్రార్థన చేస్తే ఆకాశం నుండి దేవుడు వాన కురిపించి, నువ్వు బలహీనుడుగా బలవంతుడుగా ఇక్కడ క్వశ్చన్ కాదు. నువ్వు ప్రార్థన చేస్తున్నావా లేదా అదే ఇక్కడ క్వశ్చన్. నీకన్నా కొంచెం బలం ఉండొచ్చు ప్రార్థన. మనకన్నా బలవంతులు ఉన్నారు కదా భూలోకంలో, మనకన్నా భాగ్యవంతులు ఉన్నారు కదా. ఒకవేళ మీకన్నా నేను 4 రూపాయలు ఎక్కువ కలిగి ఉండొచ్చు. కానీ ప్రార్థనలో మనం అలా ఉండకూడదు. ప్రార్థనలో మనం ఎంతైనా బలం పొందుకునే వారంగా ఉండాలి. ఎందుకంటే మన ప్రార్థనా బలమే మన దేవుని చేత పని చేయిస్తారు. మరి ఇది కూడా కేవలం 2 కుమారులు చెప్పారు. ఒక సామెత చెప్పింది 5, 6, 7
సాక్ష్యం చెప్పారు. మాకు ఎక్కడ ఏ సహాయం అంటే ఈ దేశాల నుంచి లేదో చెప్పారు. నిజమే, లోకానికి ఎలా కనబడాలి అంటే ఆ మిమ్మల్ని అయితే పనులు నన్ను కూడా అడుగుతారు చాలా మంది పాస్టర్ గారు. ఏమండి మీరు మీకు వాళ్ళ ఆత్మీయులు కదా, ఏమైనా ఏదైనా హెల్ప్ అవుతుంది నన్ను అడుగుతారు. ఇదే బాగా బాబు నేను తిన్నానా లేదా నన్ను అడగాలి కానీ వాళ్ళు తిన్నారా లేదా నా బాధ ఏదో నేను పడతాను కానీ ఇతరుల కోసం నేను చెప్పగలుగుతాను. నేను చెప్పిన ఒకే ఒక్క సమాధానం ఏంటంటే వాళ్ళు ప్రార్థన ప్రార్థన చేస్తే అప్పుడు ఆకాశం సరిపించే ఏరియా ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి వర్షాన్ని కూడా తెప్పించే ఏరియా. భూమి పండాలి అంటే, భూఫలం కలగాలి అంటే, శుద్ధమైన భూమి, ఎండిపోయిన భూమి నిండుగా ఉండాలి అంటే ఆకాశం నుండి వర్షం పడాలి. ఆకాశం వర్షం పడాలి అంటే ఏం చేయాలి? ఆశతో ప్రార్థన చేయాలి. నీ ప్రార్థన నీ కుటుంబం మీద ఉన్న శాపాన్ని తీసివేస్తుంది. హల్లెలూయా. నీ ప్రార్థన నీ సేవలో ఉన్న కృతికరాన్ని తీసివేస్తుంది. నీ ప్రార్థన నీ శరీరంలో ఉన్న బలహీనతను తీసివేస్తుంది. మూడవ మాట చెప్పి ముగిస్తాను. అబ్రహాము గారు ఏమైందో ఏ ఫలము కుటుంబం ఫలించేటట్టుగా మనకు తల్లి ఉండాలి. ఓకేనా? రెండవది భూమి ఫలించేటట్టుగా ప్రార్థన ఆకాశం నుంచి వర్షాన్ని తీసుకుంటుంది. మూడవదిగా నాకు ఎక్కువ ఫోన్లు వచ్చే ఫోన్ ఏంటంటే నా కూతురు చెప్పాను. నా కూతురికి ఎన్ని సంవత్సరాలు నేను ప్రార్థన అబ్బాయి నీ కూతురు ప్రార్థన చేయలేదా, నీ కూతురికి పాపం పుట్టియలేక ప్రార్థన చేయి వచ్చి ప్రతిసారి కూడా మా వదినమ్మ గారు రిక్వెస్ట్ చేయకపోయినా మా అన్న రిక్వెస్ట్ చేయకుండా పాస్టర్ గారు మాత్రం చెప్పేవారు. నేను వచ్చినప్పుడల్లా ప్రార్థన చేస్తే మనకి గర్భఫలము దేవుడు వారి ప్రార్థన, నా ప్రార్థన, మనందరి ప్రార్థన, తన ప్రార్థన కూడా ఆలకించి జవాబిచ్చారు. హల్లెలూయా. మనం ఒక్కరినే గొప్ప కాదు, ఉన్న ప్రతి ఒక్కరి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అయితే పిల్లల గర్భఫలం అనేది దేవుడిచ్చు బహుమానం. అబ్రహాము ఒక రాజుగారికి ప్రార్థన చేస్తే ఆ రాజుగారి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరికీ దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు. అబ్రహాము ప్రార్థన చేస్తేనే అది కార్యం జరిగింది. ఎందుకంటే దేవుడే వారి ఇళ్లలో గర్భాన్ని మూసేశాడు. అది ఆదికాండంలో ఉంటుంది. రెఫరెన్స్ చదివించే టైం లేదు అని నేనేమంటానంటే ఇక్కడ దేవుడు మూసేసిన తలుపులు ఏమైనా ఉంటే కనుక దాన్ని ఏ మనిషి కూడా తీయలేదు, తెరవలేదు. దేవుడు కార్యం చెయ్యితే ఏ మనిషి కూడా ఆశీర్వాదము పొందుకోలేదు. కానీ అబ్రహాము ప్రార్థన చేస్తే దేవుడు ఏదైతే మూసేశాడో ఆ మూసేసిన ద్వారానే తిరిగి తెరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు మూతపడిపోయిన ద్వారాలన్నీ కూడా తెరవబడాలి అంటే ముందు నువ్వు ప్రార్థన ఆత్మచేత శక్తి నాకు కావాలయా, పరలోకపు అభిషేకం కావాలయా, ప్రార్థన శక్తి నాకు కావాలయా, పరలోకపు అభిషేకం, ప్రార్థన వినేవి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా.
అన్నిటి కన్నా రాధగా నిన్న అన్న బైబులు మాట ఉన్నదా జ్ఞాపకం ఉన్నదా. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు రోజు చేపట్టి Today, the Lord wants us to have power in prayer. ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన మాట ఏంటంటే ప్రార్థనా శక్తి కలిగి మనం జీవించాలని ఆశిస్తూ ఉన్నాడు. God wants us to be filled by the power of prayer. ప్రార్థనా శక్తి చేత నీ కుటుంబము నీవు నింపబడాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. Because God desires to know what that we have to pray. దేవుడికి తెలుసు మనం ఏ విషయాన్ని మనం ఆయన ఎలుగెత్తి ప్రార్థిస్తున్నామని. God desires to meet all our needs that we ask Him. చూడండి, దేవుడు మనం అడిగిన ప్రతి అవసరతను ఆయన నెరవేర్చాలని ఆయన ఆశ ఉన్నది. హల్లెలూయా. Jesus told His disciples, ఆయన శిష్యుడు యేసు ఈ మాట అన్నాడు, ఇట్లా ask me, అడుగుడి, ask me, నాకు అడుగుడి, knock the door, తట్టుడి, and see. ఇది వెతుకుడి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. If you knock the door, నువ్వు డోర్ తట్టినప్పుడు it shall be open for you. చూడండి, దేవుడి ద్వారం తెరవబడుతుంది. If you ask God, దేవుడు మనం అడిగినప్పుడు it shall be given to you. దేవుడు మన కుటుంబంలో ఆయన కార్యం చేస్తుంటాడు. God desires to meet all our needs. చూడు, దేవుడు మన ప్రతి అవసరతను ఆయన ఎదుర్కోవాలని ఆశపడుతూ ఉన్నాడు. Abraham prayed to the king. అబ్రహాము ప్రార్థన చేసినప్పుడు God has opened the womb. చూడండి, దేవుడు సారా గర్భమును తెరిచిన రీతిగా He has closed the womb. చూడండి, దేవుడు ఆ గర్భము తెరచబడిన విన్నాము. But there is power in prayer. గమనించండి, ప్రార్థనలో శక్తి ఉంది. God has no power. చూడండి, అబ్రహాముకు ఉన్న శక్తి ఏంటంటే ప్రార్థన చేయడం. హల్లెలూయా. He has no power. గమనించండి, అబ్రహాముకు ఏ శక్తులు ఏ మంత్రాలు లేవు. Simply a man. ఆయన సాధారణమైన వ్యక్తి. But he has the divine power by praying. చూడండి, ఆయనకు ఒక దైవ శక్తి ఏంటంటే దేవుడికి మొరపెట్టి ప్రార్థన చేసే తత్వం. హల్లెలూయా. God the power by asking God. చూడండి, దేవుడు అడిగి దేవుడి శక్తిని పొందుకున్నాడు. Continue to ask God for your needs. నీకున్న ప్రతి అవసరం కోసం దేవుడికి నిత్యములు అడుగుతూ ఉండాలి. Be not afraid. మీరు భయపడవలసిన అవసరం లేదు. Be strong. మీరు ధైర్యంగా ఉండండి. Bold. మీరు సాహసించండి. Be faithful. విశ్వాసంతో ఉండండి. God is faithful. దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. God meets all our needs. గమనించండి, నీ ప్రతి అవసరం దేవుడు తీర్చాలని ఆశపడే దేవుడు మనం ఆరాధించే దేవుడు. The prayer of your life is worship. చూడండి, నీతిమంతుని ప్రార్థన Powerful. శక్తివంతమైన హల్లెలూయా. Effective. అది చాలా ప్రభావితమవుతుందండి. Prayer works. ప్రార్థన ఫలిస్తుంది. Prayer helps God to work for us. చూడండి, ప్రార్థన దేవుని పని ప్రారంభించడానికి జరిగించడానికి సహాయపడుతుంది. Prayerlessness is sin. చూడండి, ప్రార్థన లేని జీవితము అది పాపముతో సమానము. And prayer removes the curses from our life. చూడండి, నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా నీ కుటుంబ శాపాలు తీరుస్తూ ఉంటాడు దేవుడు. Removes the curses in ministry. చూడండి, మన సంఘాల్లో మన పచ్చున్న ఆ శాపాలు తీస్తుంటుంది. Prayer cleanses our body. చూడండి, ప్రార్థన మన శరీరాన్ని బలపరుస్తుంది. Our soul. చూడండి, మన ఆత్మను సిద్ధపరుస్తుంది, బలపరుస్తుంది నీ ప్రార్థన. Our families. చూడండి, నీ ప్రార్థన ద్వారా నీ కుటుంబాన్ని దేవుడు బలపరచుకోతుంది. God has all descendants, children. చూడండి, ప్రార్థన నిన్ను మాత్రమే కాదు కానీ నీ తరతరములకు అది సరిపోయిన ఆస్తిగా ఆ ప్రార్థన నీకు నిలబడుతుంది. So my dear friends, నా ప్రియ సహోదర సహోదరుడా, be filled with the spirit of prayer. నేను ఒకటే అడుగుతున్నాను, నేను మళ్ళీ ఈ నూతన సంవత్సరంలో ప్రార్థన అనుభవం చేత నీ కుటుంబము నీవు నింపబడాలి. And then see the manifestation of God's power. నేనంటా నువ్వు ప్రార్థన చేసి కనిపెట్టినప్పుడు దేవుని కార్యాలు తప్పనిసరిగా మీరు చూడక తప్పని. You shall be surely blessed by me. మీరు ఖచ్చితంగా ఆశీర్వదింపబడుదురు గాక. And I go unto you, my promise unto you. నా
నా ఒక నమ్మకం, నా ఒక వాగ్దానం ఏమిటంటే, This is already you have known previously that I have been praying for you all. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తే మీ అందరికీ తెలుసు. I am praying for her, for the children, and ministry, and for all of you here. మరి వారి కోసం, సేవకుల కోసం, పిల్లల కోసం, మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. And I request the same. నేను బ్రతుకులాడుతా తిరిగి Please keep praying for us, Pastor. నా కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. We have some plans. నాకు కూడా దేవుడు ఉన్నతమైన కార్యాలు We are చేస్తున్నారు. seeking God's plan to manifest in our lives. మా కుటుంబాల్లో దేవుడి యొక్క ప్రణాళిక నెరవేర్చబడాలని మేము We are ప్రార్థిస్తున్నాం. waiting for a breakthrough దేవుని యొక్క ఒక జవాబు కోసం ఎదురు చూస్తూ in ఉన్నాం. our finances, దేవుడు ధన సహాయం చేయగలరు. in our spiritual lives, మా ఆత్మీయ జీవితాలు, in our family lives, మా కుటుంబ జీవితాలు, in our ministry lives. మాకు ఒక మినిస్ట్రీ లైఫ్ లో కూడా We need all your support in prayer. మీ ప్రార్థన అవసరం నాకు చాలా అవసరమైనది. We love you so very much. మిమ్మల్ని అందరూ మేము ప్రేమిస్తూ ఉన్నాము. God bless you all. మిమ్మల్ని అందరూ దేవుడు దీవించిన కాక. Unfortunately, I don't have much more time to speak, ఎక్కువ సమయం లేదు మాట్లాడడానికి, కానీ but God will give us again in the coming future. దేవుడు అనుకూల పరిస్థితుల్లో సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీతో మాట్లాడడానికి And I will ఇష్టపడుతున్నాను. come and speak God's word. ఖచ్చితంగా ఆయన మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. Until that time, అంతవరకు may we rest in His peace. మరి ఆయన సన్నిధిలో, ఆయన శాంతిలో మనం ఉండాలని, Shalom to you all. మీ అందరికీ సమాధానం కలుగుగా May we rest ప్రకటిస్తున్నాను. in His blessings. మరి ఆయన సన్నిధి, ఆయన అనుభవాలు, ఆయన ఆశీర్వాదాలు మీరు పొందుకొని And ఆశిస్తున్నాను. we continue to walk with God by praying spirit. గమనించండి, విశ్వాసముతో ప్రార్థన జీవితంలో విశ్వాసంలో ముందుకు కొనసాగండి. Enoch walked with God. ఆనోకు దేవుడితో నడిచినట్లుగా And the same thing I hope from you all to walk. మీ అందరూ కూడా అటువంటి ప్రార్థన జీవితం నడవాలని ఆశిస్తూ And ఉన్నాను. even you all, those who are watching across all the broadcasting, మరి ఎవరైతే ఈ యొక్క పరిచయం ద్వారా ప్రార్థన చూస్తున్న వారు మాత్రం కూడా be filled with the prayer spirit. ప్రార్థన జీవితంలో మీరు కలిగి జీవించండి. Blessings. గాడ్ బ్లెస్ యు. God bless. చెప్పండి. ప్రార్థన చేస్తున్నాం, కళ్ళు మూసుకున్నాం, ప్రార్థన చేస్తున్నాం, కళ్ళు మూసుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకున్నాం. దేవుని సన్నిధానంలో ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకున్నాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన నా ప్రియ పరలోకపు తండ్రి, నీ బంగారు పాదపద్మాలకి విడలేని వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. గతించిన సంవత్సర కాలమంతా నాయన నన్ను, నా కుటుంబాన్ని, సంఘాన్ని నువ్వు ప్రేమించి నీ నూతన మందిరంలో సంవత్సర కాలం గడుపుకోవడానికి నువ్వు ఇచ్చిన నీ కృపను బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.